హలో హాయ్ బెస్టీస్. బయట చల్లగా వాతావరణం, ఈ చలికి వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకుని తింటే ఉంటుంది చూడండి, ఆ ఫీలింగే వేరు అసలు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా అరకేజీ చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసి ఇదైతే ముందు బాగా మ్యారినేట్ అయితే చేస్తున్నాము. ఏంటంటే అందులో మనం ఎంత బాగా అయితే మ్యారినేట్ చేస్తామో చికెన్ని, అంత బాగా చికెన్ పకోడీ టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేశాను నేను. రోజు ఉదయాన్నే తెచ్చేసుకున్నామండి చికెన్. అయితే చల్లగా ఉందండి వాతావరణం, చిన్న వచ్చేటప్పుడే తీసుకొచ్చేసాడు. ఇంకా అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం ఫుడ్ కలర్ ఉంటే అది ఆప్షనల్ అండి. అది వేసుకోకపోయినా కారం ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి దాని కలర్కి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇంకా ఒక నిమ్మకాయ కూడా మొత్తం పిండేయండి. ఇలా పిండేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే బాగా కలపాలి. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ చికెన్ని బాగా మ్యారినేట్ చేయాలండి. మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎంత బాగా కలుపుతామో అవన్నీ చికెన్లోకి కూడా యాడ్ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్ని మ్యారినేట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా నిమ్మకాయ కూడా నేనైతే యాడ్ చేసేసిన తర్వాత ఇంకా దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అయినా మన సొమ్ము మనం కష్టపడి సంపాదించుకున్నది మనం తెచ్చుకొని తింటే బాధ ఏంటండి. బయట వాళ్ళు కుళ్ళుకుని చచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళని అయితే అసలు పట్టించుకోవద్దండి. ఇప్పుడు నువ్వు సంపాదించేది నువ్వు తెచ్చుకొని తిను, అంతేగాని ఎదుటోళ్ళు గురించి పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చేది ఏంటండి. ఇలాగా సొసైటీలో చాలామంది ఉన్నారండి. సర్లే అది ఎందుకు కానీ మనకి. ఇంకా ఇలా నేనైతే ఫ్లోర్ అయితే కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ రెండు కూడా యాడ్ చేసేసి మళ్ళీ రిమైనింగ్ ఉన్న హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసి ఇంక ఇప్పుడు మొత్తాన్ని అయితే ఆ పౌడర్ అంతా పోయేటట్టు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేశాను. మనం పెరుగు కూడా ఉంటే వేసుకోండి. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవి కాబట్టి ఈజీ ప్రాసెస్లో నేనైతే మీకు చెప్తున్నాను. చూడండి చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది. అసలు చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు చేసుకున్నా నేనైతే ఇలానే చేస్తాను. ఎక్కువ బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చెయ్యం మేము. ఎందుకనంటే ఇప్పుడున్న వర్షాకాలంలో అసలు సీజనల్ ఫుడ్స్ అనేవి తినకూడదు బయట. మనకి హెల్త్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో అలాగే మనం ఎలాగో ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం టైం కేటాయించి చేసుకోవటం మంచిది. ఇంక ఇందులో కొంచెం మిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఎందుకనంటే మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల అందులో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేనైతే మిర్చి యాడ్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా నేను తయారు చేసుకొని తింటాం బాగుంటుందండి ఆ ఫీలింగ్. ఎవరో చేసి పెడితే తినేదానికన్నా మనం చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అలా మొత్తం అయితే బాగా మ్యారినేట్ చేసేసి ఒక 10 మినిట్స్ లేదా మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకోండి. నాకైతే కొంచెం టైం ఉందని ఇంకా మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకున్నాం కాబట్టి నేనైతే ఆయిల్ పెట్టేశాను. హీట్ అయిపోయింది. ఇంకా దాన్ని తీసేసి మొత్తం ఒక్కొక్క పీస్గా అయితే అలా వీడియోలో చూస్తున్నట్టుగా డిప్ చేస్తున్నాను. ఇంకెలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మీరు కొంచెం వాటిని అయితే ఏ పీస్కి ఆ పీస్ అయితే డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ముందు ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేస్తామో చికెన్ పకోడీ టేస్ట్ కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రతిసారి చేసినప్పుడు బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. బయటికి వెళ్ళి అది తినాలి ఇది తినాలి అనేది. ఏంటంటే మనం బయట నుంచి చికెన్ తెచ్చుకుంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చికెన్ పకోడీ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి బాగా కలర్ఫుల్గా అయితే ఉడికిపోయాయి. చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికి కూడా. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగతాదంతా కూడా నేను అదంతా వేసేసిన తర్వాత చూడండి చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా.
నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.